హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఇంకా ఉదయం నిద్రలేచి ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి గచ్చంతా నీట్గా కడిగేసి ఇంక ఇదిగోండి ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను. ఉదయం నేను నిద్ర లేచేటప్పటికి ఇంటి ముందు కుక్కలు మాత్రం బాగా నీళ్ళన్నీ చల్లేసి ఉంచినాయండి. బయటకు వచ్చేటప్పటికి ఎంత సువాసనం. ఇంకా ఇవన్నీ వాటర్ పోసి మొత్తం నీట్గా కడిగేసి ఇంక ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను. తడి మీద ముగ్గు వేస్తే ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. చిన్న ప్రాబ్లమే కాదు, పెద్ద ప్రాబ్లమే. తడి మీద ముగ్గు వేస్తే ముగ్గు అనేది అంటుకోనండి. మనం కసువు ఊడ్చేదాకా ముగ్గు అనేది పోకుండా ఇలాగే నీట్గా ఉండిద్ది. కాకపోతే మళ్ళీ మనం గచ్చు కడిగేటప్పుడు మాత్రం చాలా కష్టం అండి. దీన్ని చీపిరి పెట్టి ఒకటికి 2 సార్లు రుద్ది రుద్ది కడిగితే కానీ అప్పుడు పోదు. ఎంత రుద్ది కడిగినా కానీ ఒక్కొక్కసారి అయితే ఈ ముగ్గు అచ్చు అనేది అలాగే ఉండిద్దండి. మళ్ళీ క్లాత్ తీసుకొని ఒకటికి 2 సార్లు నీట్గా తుడిస్తేనే అప్పుడు ఈ ముగ్గు అనేది పోయిద్ది. పిండి కలపటం వల్ల ఏమో కానీ ముగ్గు అనేది తడి మీద వేస్తే అంటుకొని అస్సలు పోనే పోదు. పొడి నేల మీద ముగ్గు వేస్తే ముగ్గు అనేది త్వరగానే పోయిద్ది. మనం గచ్చు కడిగేటప్పుడు కూడా చాలా ఈజీగా అనిపించిద్ది. కానీ కాకపోతే ముగ్గు అనేది ఇలా అంటుకొని ఉండదండి. ఎవరన్నా తొక్కినా సరే, చిన్న గాలి వచ్చినా సరే ముగ్గు అనేది కొట్టుకొని పోయిద్ది. తడి మీద వేస్తేనేమో అంటుకొని పోయిద్ది, కానీ కడిగేటప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. ఏ పనిలోనైనా సరే కొంచెం నష్టం కొంచెం లాభం అన్నట్టుగాను ముగ్గులో కూడా అంతేనండి. ఇంక ఇదిగోండి ఓవరాల్గా నేను ముగ్గు ఇలా సింపుల్గా నీట్గా వేసాను. ముగ్గు చూడటానికి అందంగా ఉంది కదా, నాకైతే నచ్చిందండి. సింపుల్గా చాలా బాగా అనిపించింది. వేసుకోవటానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 1 నిమిషం 2 నిమిషాల్లోనే ముగ్గు వేయటం అయిపోయింది. ఈ సండే స్పెషల్ టిఫిన్ ఏంటో తెలుసా మాది? శుక్రవారం రోజు గుగ్గిళ్ళు వండాను కదండి. రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతానికని గుగ్గిళ్ళు చేశాను కదా, గుగ్గిళ్ళను మళ్ళీ వడపప్పు చేశాను. అవన్నీ చాలా మిగిలిపోయినాయండి. అప్పుడు వెంటనే ఆ వ్రతానికి గారెలు వండాను కదా, ఇంకా అందుకని మళ్ళీ వెంటనే గారెలు ఏమి వండుతావులని వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు గారెలు వండుతున్నాను. ఈరోజు వండుతున్నాను. ఒక శుక్రవారం అయిపోయింది, మళ్ళీ ఇంకొక శుక్రవారం అయిపోయింది, మధ్యలో ఒక శుక్రవారం అయిపోయింది. ఇన్ని రోజులు నేను ఆ పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయిలే అని. ఇవాళ చూస్తున్నాను, మరి ఎలా ఉంటాయో చూడాలి. ఉదయాన్నే ఫ్రిడ్జ్ స్విచ్ ఆపేశాను. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ చాలా ఎక్కువగా ఉంది. ఈ గిన్నె అనేది తీయటానికి రాదులే, కష్టమైద్దని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫ్రిడ్జ్ స్విచ్ ఆపేశాను. స్విచ్ ఆపేసి ఇప్పుడు గిన్నె తీశాను. గిన్నె తీయటానికి చాలా ఈజీగా వచ్చింది. స్విచ్ ఆపకుండా గిన్నె తీశాను అనుకోండి, ఎంత లాగినా రాదు. మళ్ళీ ఫ్రిడ్జ్ పాడైపోయిద్ది. ఐస్ గడ్డలు అబ్బో పెద్ద ప్రాబ్లంగా ఉండిద్ది. అందుకని ఉదయం నిద్ర లేచిన వెంటనే స్విచ్ ఆపేశాను. పప్పు అయితే వాసన ఏమి రావట్లేదండి, బాగానే ఉన్నాయి. ఇంకా వీటిని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఉంచామనుకోండి, కూలింగ్ అంతా ఆరిపోయిద్ది. ఈ కూలింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మిక్సీలో వేసామనుకోండి, మనం గారెలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి. అందుకని ఇదిగోండి పక్కన పెద్ద గిన్నె ఉంది కదా, మొత్తం ఆ గిన్నెలోకి వేసి కొన్ని వాటర్ పోసి ఉంచాను అనుకోండి, ఇంకా నేను వేరే పని ఏదన్నా చేసుకునేలోపు కూలింగ్ అంతా ఆరిపోయిద్ది. ఎప్పుడైనా మనకి కూలింగ్ అనేది తగ్గాలంటే మాత్రం వాటర్లో పోసి ఉంచాలండి. అడుగుని చూడండి గడ్డగట్టిపోయింది. పెసరపప్పు, అవి పెసరపప్పును మనకి పచ్చెనగపప్పు ఉంటాయి కదా, ఆ రెండింటిని వడపప్పుగా నానబోసానండి. అవన్నీ అడుగునుండయి. అడుగును చూడండి గడ్డగట్టిపోయింది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందుకని గడ్డలాగా కట్టింది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్లే ఇన్ని రోజులున్నా వాసన రాలేదు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టానంటే ఖచ్చితంగా వాసన వచ్చాయి. నీళ్ళల్లో వేసి ఇలాగే వదిలేసామనుకోండి, ఐస్ గడ్డ అనేది కరిగిపోయిద్ది. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఈరోజు టిఫిన్ కొంచెం లేటుగా చేసినా ఇంక ఇబ్బంది లేదు. అందుకనే ఇవన్నీ కరిగేలోపు ఇంక నేను అంట్లన్నీ కడిగేసుకొని వస్తాను. నేను ఎప్పుడు గారెలు చేసినా మినపప్పుతోనే చేస్తానండి. ఇలా ఇన్ని రకాల పప్పులతోటైతే నేను ఎప్పుడూ చేయలేదు. ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లం వస్తాయని నేనైతే ఎప్పుడు గారెలు చేయలేదు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు అచ్చం పెసలతో చేశాను. కానీ ఇలా శనగలతోటి, పెసలతోటి, పచ్చిపప్పుతోటి ఇన్ని రకాలతోటి అయితే మాత్రం నేను ఎప్పుడూ గారెలు చేయలేదు. ఇంట్లో తినరు గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి నేను ఎప్పుడు చెయ్యను. ఎప్పుడు మినపప్పు గారెలే వండుతాను. ఇంకా అవన్నీ నానిన తర్వాత ఇంక ఇదిగోండి కడుగుతున్నాను శుభ్రంగా. ఐస్ వాటర్ మొత్తం పోయేదాకా కడుక్కోవాలి. వీడియో ఏంటో ఇక్కడ బాగా క్లారిటీగా లేదు. బయట వాతావరణం కొంచెం చల్లగా ముబ్బట్టినట్టుగా ఉంది, అందుకని వీడియో అనేది క్లారిటీగా రావట్లేదు. పప్పు బాగా 1కి 4 సార్లు నీట్గా కడగాలి.
శనగలైతే ఉడకబెట్టినవే కానీ గుగ్గిళ్ళకి ఉడకబెట్టాను కదండి. మామూలుగా పెసలు పచ్చిపప్పు ఉన్నాయి కదా, అవైతే మాత్రం పచ్చివే కదా మనం వడపప్పుకి నానబోసేది. శనగలైతే మాత్రం ఉడకబెట్టినవి. బాగా కడిగేసి ఇంక ఇదిగోండి మిక్సీకి వేస్తున్నాను. గ్రైండర్ అయితే లేదు నాకు, అందుకని మిక్సీకి వేస్తున్నా. పప్పు కూడా కొంచెమే ఉన్నాయిలండి, ఎక్కువేమి లేవు. ఇందులో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. గారెల పిండి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే కరుణెక్కకుండా ఉంటాయంట. అదిగాక మనం పచ్చిమిర్చి వేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినప్పుడు ఉప్పు వేయకపోతే అదొక చప్పదనంగా ఉంటాయి. అందుకని మనం పచ్చిమిర్చి వేసి చేసే ఏ పచ్చడైనా సరే, ఏ స్నాక్స్ అయినా సరే, ఏదైనా సరే తప్పనిసరిగా ఉప్పు వేసి పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి నేను చెక్కలు వండేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ మిక్సీకి వేసానండి. తర్వాత సాల్ట్ ఉప్పు కలుపుకుందాంలే అని మిక్సీకి వేసిన తర్వాత పిండిలో వేసి సాల్ట్ ఉప్పు కలిపితే ఎంత కలిపినా సరే అదొక చప్పదనంగా ఉంది. టేస్ట్ అనేది అస్సలు బాగుండలేదు. అప్పటి నుంచి నేను పచ్చిమిర్చి మిక్సీకి వేసానంటే తప్పనిసరిగా కొంచెమైనా సరే ఉప్పు వేస్తాను. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకు ఒకసారి అనుభవం అయితేనే కదా దాని గురించి తెలిసేది. అందుకని నేను ఇలా జాగ్రత్త పడతాను. ఇంక ఇదిగోండి పిండి మొత్తం మిక్సీకి వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ వేసుకోవాలండి, లేకపోతే గట్టిగా ఉండిద్ది. మిక్సీ జార్ కూడా తిరగదు, పాడైపోయిద్ది. గ్రైండర్కి వేసేటప్పుడు మాత్రం అస్సలు వాటర్ వేయకూడదంట, లూజ్ అయిపోయిద్దంట పిండి. నేనైతే గ్రైండర్కి ఎప్పుడు వేయలేదు, కానీ మా తోటికోడలు వేసేటప్పుడు తను చెప్పింది గ్రైండర్కి వేసేటప్పుడు మాత్రం వాటర్ లేకుండా వడగట్టుకొని వేసుకోవాలంటండి. మిక్సీకి వేసేటప్పుడు మాత్రం వడగట్టాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం బియ్యం పిండి కలుపుతున్నాను. బాగా క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటాయి. అందులో నేను ఈ పిండితో గారెలు ఎప్పుడు వేయలేదండి, వస్తాయో రావోనని కొంచెం బియ్యం పిండి కూడా కలుపుతున్నాను. ఇంక ఇందులో ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి మొత్తం కలిపేశాను. పిండిని మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇదిగోండి ఈ విధంగా మీడియంగా కలిపాను. అచ్చం మినపప్పుతో చేసే అయితే కొంచెం లూజుగా కలుపుకున్నా ఇబ్బంది ఉండదు. ఇవైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తాయేమోలే అని కొంచెం గట్టిగానే కలిపాను. అందులో ఫస్ట్ టైం చేస్తున్నాను. గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయో రావోనని పిండి మాత్రం కొంచెం గట్టిగానే కలిపి గారెలు కూడా పలచగానే చేస్తున్నాను. మందంగా చేసామనుకోండి లోపల పిండి పిండిగా ఉంటాయి. అందుకని కొంచెం పలచగానే చేస్తున్నాను. పలచగా చేసి మన తెపాల చెక్కలా కాల్చామనుకోండి, బియ్యం పిండి కూడా వేసాను కదా, బాగా క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటాయని ఈ విధంగా చేస్తున్నాను. ఇందులో వేసిన పప్పులన్నీ గ్యాస్ ప్రాబ్లం వచ్చాయి. ఇంకా మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా తింటారో తినరో, పిండి పిండిగా ఉంటే తినరేమోనని చెప్పి పిండిగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టే పలచగా చేస్తున్నాను. గారెలు చేసేటప్పుడు కూడా ఎప్పుడూ కవర్కి ఆయిల్ రాసుకొని గారెలు చేయకూడదు. కొంచెం నీళ్ళ తడి చేసుకొని నీళ్ళ తడితో గారెలు చేయాలి. అప్పుడే గారెలు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంక ఇదిగోండి గారెలు అనేవి పల్చగా చేసి ఈ విధంగా చేస్తున్నాను. కొన్ని గారెలు చేశాను చూడండి పక్కన గిన్నెలో. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా, టిఫిన్ అనేది కొంచెం నిదానంగా చేసుకోవచ్చులే, చట్నీ కూడా చేద్దాం అనుకున్నాను. కానీ చేనుకి కూలోళ్ళు వస్తున్నారంటండి. చేను మేము నాటేస్తున్నాము. ఈ సంవత్సరం మాగాడేస్తున్నాం మేము. ఇంకా కూలోళ్ళు వస్తున్నారంట, కూలోళ్ళకి కూడా టిఫిన్ పెట్టాలంట. అందుకనే ఇంకా 7 గంటలకల్లా టిఫిన్కి వచ్చారండి చేనుకి వెళ్ళాలని చెప్పి. ఇంకేం చేస్తాం, గబగబా మిక్సీకి వేసేసి గారెలు వేస్తున్నాను. ఇంకా కారం వేసి నెయ్యి వేస్తే వాళ్ళే తింటారులని చట్నీ వేసే టైం కూడా లేదు. గారెలు వేస్తానే ఉన్నాను, టిఫిన్కి వచ్చేసారు. మా అబ్బాయి మాత్రం చట్నీ లేకుండా తినడండి. వాడు తినేటప్పుడు ఎంత గొడవ చేస్తాడో. ఇవాళ హాలిడే కదా, వాడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. తినేటప్పుడు మాత్రం చట్నీ లేకపోతే ఇంకా రచ్చ రచ్చ చేస్తాడు. ఎలాగలా ఇంకా వాడిని ఒప్పించాలి. అందులో మిక్సీ జారేం పెద్ద జారు, చిన్న జారు లేదు. ఒక్కళ్ళకి చట్నీ చేయాలంటే కష్టంగా ఉండిద్ది. ఈరోజు సండే కదండి, ఇంకా అందుకని ఇదిగో నవీని క్రాఫ్ట్ చేస్తున్నాము. క్రాఫ్ట్ పెరిగింది బాగా, అందుకని క్రాఫ్ట్ చేపిస్తున్నాను. మాకైతే ఇంటి దగ్గరికే వచ్చి పిల్లలకి క్రాఫ్ట్ చేయటం కానీ ఏదైనా ఇంటి దగ్గరికే వస్తారు. కానీ నవీన్కి ఇంటి దగ్గర ఇలా చేయించుకోవటం ఇష్టం ఉండదండి. వాడికి షాప్కి వెళ్ళి చేయించుకోవటం ఇష్టం. అక్కడైతే త్వరగా చేస్తారంట. మిషన్ పెట్టి 1 నిమిషం 2 నిమిషాల్లోనే చేస్తారంటండి. ఇక్కడ ఇలా కత్తెరతో కటింగ్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. పిల్లలు క్రాఫ్ట్ చేయాలంటే వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. వాడు గొడవ గొడవ చేస్తాడు క్రాఫ్ట్ చేయటం అయిపోయేదాకా. షాప్కి వెళ్ళి మిషన్ తోటి క్రాఫ్ట్ చేయించుకుంటానంటాడండి. కానీ ఇంటికి వచ్చి వీళ్ళు చేస్తుంటారు కదా క్రాఫ్ట్, మళ్ళీ షాప్కి వెళ్ళటం ఎందుకు అని చెప్పేసి మేము ఇంకా షాప్కి ఎప్పుడు పంపించాము, ఇంటి దగ్గరే క్రాఫ్ట్ చేపిస్తాము.
పెద్ద అయితే ఇంకా పిల్లలు మనం చెప్పినట్టు వినర్లేండి. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మనం ఎలా చెప్తే అలా వింటున్నారు. నవీన్కైతే ఇంకా తలస్నానం చేపించాను. ఇంక ఇదిగోండి ఇప్పుడు బట్టలు నానబెడుతున్నాను. సండే కదా, ఈరోజు క్యారేజీ బ్యాగులు, పిల్లల సాక్స్లు, కర్చీఫ్లు, టైలు, బెల్టులు ఇవన్నీ ఉంటాయండి. సండే రోజు మాత్రం ఇంక ఇవన్నీ ఉతికేస్తాను. ఉదయాన్నే అంట్లయితే కడిగేసా కానీ బట్టలు ఉతకలేదు. అంట్లు కడిగాను. ఇంకా చేనుకి వెళ్ళాలి, టిఫిన్ హడావుడిగాని వచ్చారు కదా, ఇంకా టిఫిన్ చేశాను. లేదనుకోండి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాను. ఈ బట్టలలో కొన్ని చేనికి ముందుకు తీసుకెళ్లే బట్టలు ఉంటాయండి, వాటిని సపరేట్గా నానబెడతాను. మళ్ళీ ముందు బట్టలు అనుకోండి వాసన వస్తాయి ఈ బట్టలలో కలిపి నానబెడితే, అందుకని ఇదిగోండి వీటిని సపరేట్గా నానబెడతాను. వీటికై సపరేట్గా నానబెట్టామనుకోండి వాసన అనేవి లేకుండా ఉంటాయి. ఈరోజు చేనికి కూలోళ్ళకి కూడా అన్నం పంపించాలండి. నాటేస్తున్నాం కదా, నాటు దగ్గర కూలోళ్ళు ఉంటారంట, వాళ్ళకి అన్నం పంపించాలి. ఈరోజైతే నాన్ వెజ్ ఇంకేమీ లేవు, మామూలుగానే ఏదో ఒక కూర చేయటమే. నేనైతే బట్టలు నానబెట్టేసి ఇంక ఇదిగోండి టిఫిన్ తింటున్నాను. గారెలు ఎలా ఉంటాయో, ఈ గారెలు ఇప్పుడే ఫస్ట్ టైం తింటాం. మా తోడుకోళ్ళు చేసిద్ది, తనైతే ఇచ్చిద్ది, కానీ నేను చేసి తింటాం మాత్రం ఇదే ఫస్ట్ టైం. గారెలు మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయండి. మినపగారెల కంటే కూడా ఈ గారెలే చాలా బాగున్నాయి. వీటిలో కొంచెం మినపప్పు వేసుకొని కూడా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయట్టుంది. నాకైతే అచ్చం మినపిండితో చేసిన గారెల కంటే కూడా ఈ గారెలే చాలా బాగా నచ్చినాయండి. కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో ఇంకా చికెన్ వేసుకొని చికెన్ పులుసు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయట్టుంది. ఈసారి ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ గారెలు చేసుకొని తినాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. మినప్పిండితో చేసిన గారెలు నేను అంత ఎక్కువ తినను, నాకు అంత ఇష్టం ఉండదు. గారెలు ఏంటో మిక్సీకి వేసినవి పిండి పిండిగా అనిపించినట్టుగా నాకు అంత టేస్ట్ అనిపించవు. ఇంకా ఈ గారెలు అయితే మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయండి. మిక్సీకే వేసాను కదా పిండి, అయినా కూడా చాలా బాగున్నాయి. నాకైతే మాత్రం బాగా నచ్చినాయి. బియ్య పిండి వేసాం కదా, పైన క్రిస్పీగా కరకరలాడుతా, లోపలేమో మెత్తగా, అబ్బా చాలా బాగున్నాయి. అల్లం పచ్చిమిర్చి అల్లం ముక్కలు తగులుతా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు వండుకునే వాళ్ళైతే ఏముండదు, ఎప్పుడు వండుకొని వాళ్ళైతే ఇలా శనగలతోటి పెసలు, పచ్చిపప్పు, మినుములు అన్నీ కలిపేసి గారెలు వండుకోండి, చాలా బాగుంటాయి. మా తోడుకోడలు ఎప్పుడు ఇలాగే గారెలు చేసిద్దంటండి. తను గారెలు ఇచ్చినప్పుడు చాలా బాగుంటాయి అంటాను. ఇలా అన్ని పప్పులు కలపటం వల్లేనేమో అంత టేస్ట్ వచ్చేది. సండే స్పెషల్ అయితే ఈరోజు మా ఇంట్లో ఏం లేదండి. టిఫిన్ కింద గారెలు, మామూలుగా ఇంకా అన్నము ఏదో ఒక కూర చేయటమే. ఈరోజు నాన్ వెజ్లు, బిర్యానీలు అలాంటివి అయితే ఇంకేమీ లేవు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ పెట్టండి.